రైట్ ప్రస్తుతం తునిలో జరిగిన ఘటన ఉత్కంఠ రేపుతోంది. పోలీసుల నుంచి నారాయణరావు తప్పించుకున్నాడు. పోలీసుల నుంచి తప్పించుకున్న నిందితుడు నారాయణరావు అర్ధరాత్రి తుని పోలీస్ స్టేషన్ నుంచి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచేందుకు తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని చెప్తున్నారు పోలీసులు. అయితే టాయిలెట్ కి వెళ్తానని చెప్పి కోమడి చెరువులోకి దూకి గల్లంతయ్యాడు నారాయణరావు. ఇక నారాయణ కోసం ప్రస్తుతం తీవ్రంగా గాలిస్తున్నారు పోలీసులు. తెల్లవారుజాము నుంచే కూడా గాలింపు చర్యలు చేపట్టారు. కారు చీకటిలో నారాయణరావు చెరువులో ఎలా దూకాడు, 60 ఏళ్ల వ్యక్తి చెరువులో ఎంత దూరం ఎదగలడు అనే అనుమానాలు కూడా ప్రస్తుతం వ్యక్తమవుతూ ఉన్నాయి. సో ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ అందుబాటులో ఉన్నారు. వెంకట్, అసలు ఏ టైంలో మెజిస్ట్రేట్ దగ్గరికి హాజరుపరచడానికి తీసుకెళ్లారు పోలీసులు? ఏ టైంలో జరిగింది సుమారు ఇది? ఎస్ మౌనిష, దీనికి సంబంధించి అంటే గత 2 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాతో పాటు సామాన్య ప్రజల్లో కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అంటే అతని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి, అంటే గతంలో దిశ ఘటనలో ఏ విధంగా అయితే జరిగిందో అలాగే చేయాలంటూ కూడా చాలా మంది డిమాండ్ చేయడం ఇవన్నీ కూడా మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఈ రీసెంట్ గా నిజామాబాద్ లో కానిస్టేబుల్ వ్యవహారంలో జరిగిన కొన్ని ఘటనలు ఇవన్నీ తీసుకుని ఇతని విషయంలో కూడా అలాగే శిక్షించాలంటూ కూడా కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్స్, విమర్శలు ఇవన్నీ కూడా చేయడం మనం చూస్తున్నాము. ఈ నేపథ్యంలోనే అతను అంటే ఒక చిన్న పాపపై సపోటా తోటలో అత్యాచారం చేయడానికి తీసుకెళ్లడం, అక్కడ బెదిరించడం, అదే విధంగా తోట యజమాని ఆ ఘటన చూసి వీడియో తీసి పోలీసులకు చెప్పడం, అయితే తన కౌన్సిలర్ అని ఇలా బెదిరింపులకు దిగటం ఇవన్నీ కూడా జరిగాయి. ఈ నేపథ్యంలోనే అతని విషయంలో పోలీసులు అంటే ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో ఇటువంటివి జరిగినప్పుడు వెంటనే అతన్ని పట్టుకోవాలి, అరెస్ట్ చేయాలి అనే డిమాండ్లు ఎక్కువగా వినపడుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే అతని విషయంలో పోలీసులు కూడా చాలా వేగంగా ఎక్కడా కూడా అలసత్వం ప్రదర్శించకుండా అరెస్ట్ చేయడం, అదే క్రమంలోనే అతన్ని తునిలో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. అంటే ఎవరైనా అరెస్ట్ చేస్తే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం సహజంగా జరిగే ప్రక్రియ, చట్ట ప్రకారం అన్ని కూడా చేయాలి. అయితే తను బహిర్భూమికి వెళ్తానంటూ కూడా పోలీసులు కారు ఆపి అతను దిగటం, దిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి కోమటి చెరువులో, ఆ చెరువు ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోలు అవి కూడా మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. అది తాజాగా కూడా ఒక వీడియో వచ్చింది, ఇప్పుడు మనం కూడా ప్లే చేసాం ఆ వీడియో. అందులో అతను వెంటనే ఆ చెరువులో దూకటం, ఆ చెరువు విస్తీర్ణం కూడా చాలా పెద్దగా ఉంది. ఆ రాత్రి సమయంలో అంటే పోలీసులకు భయపడి తను ఏదో చేస్తారు అనే భయంతోనే అతను దూకేసి ఉండవచ్చు అనేది కూడా ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెంటనే అంటే ఇప్పుడు అతను దొరకకపోతే పోలీసులపై విమర్శలు వస్తాయి. ఎందుకంటే ఇది ఇంత ఘటన జరిగినప్పుడు నిందితుడు దొరకకపోతే పోలీసులను ఖచ్చితంగా టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. దీంతో వెంటనే అతను దూకిన వెంటనే పోలీసులు కూడా చాలా అప్రమత్తంగా గజ ఎత్తుగాళ్లను రంగంలోకి దించడం, అటు డ్రోన్లతో కూడా గాలింపు చర్యలు, రాత్రి సమయంలో డ్రోన్లతో కూడా గాలింపు చర్యలు చేపట్టడం, అలాగే చేపలకు సంబంధించిన వలలు ఇవన్నీ కూడా తీసుకురావడం, గజ ఎత్తుగాళ్లను రంగంలోకి దించడం, అలాగే చిన్న బోట్లను కూడా అక్కడ రంగంలోకి దించడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పుడు అతను అంటే దూకి అటువైపుకు వెళ్ళిపోయాడా, లేదా అటువైపుకు వెళ్ళిపోతే అతను ఎటు వెళ్ళి ఉండొచ్చు, ఒకవేళ వెళ్ళకపోతే నీళ్ళలో ఉన్నాడా, లేదంటే ఎక్కడ, అసలు ఏం జరిగింది అనే దానికి సంబంధించి ఇప్పుడైతే పెద్ద ఎత్తున ఉత్కంఠ నెలకొంది. అయితే అతను అక్కడి నుంచి మరోవైపుకి ఏమైనా పారిపోయే అవకాశం ఉందా, పారిపోతే ఎటువైపుకి వెళ్లే అవకాశం, అంటే చెరువుకు అటువైపు ఏ గ్రామాలు ఉన్నాయి, ఒకవేళ గ్రామాల్లోకి వెళ్ళి ఉండొచ్చా, లేదా అతను మళ్ళీ అటు తిరిగి మెయిన్ రోడ్డు పైకి ఏమన్నా వచ్చి ఉండొచ్చా అనే ఇప్పుడు మనం వీడియోలో చూస్తే అక్కడ మెయిన్ రోడ్డు ఆర్టీసీ బస్సులు ఇవన్నీ వెళ్లే రోడ్డు కనపడుతుంది. ఆ వీడియోలో దాని ప్రకారం అతను ఏమైనా అటు తిరిగి వచ్చి ఉండొచ్చా అనే దానిపై కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి. ఏంటంటే అర్ధరాత్రి సమయంలో 60 ఏళ్ల వ్యక్తిని పోలీసులు తీసుకెళ్తూ ఉండగా ఆయన ఒక్కడే తప్పించుకుని వెళ్లి చెరువులో దూకేశాడంటే ఇది నమ్మశక్యంగా లేదు అని కూడా ప్రజల అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అసలు ఆ టైంలో పోలీసులు ఏం చేశారు? అంతమంది పోలీసులు ఉంటే ఒక 60 ఏళ్ల వ్యక్తిని పట్టుకోలేకపోయారా అని క్వశ్చన్ చేస్తున్నారు. సాధారణంగా పోలీసులు మామూలుగా అతను బహిర్భూమికి అని అడిగారు. మామూలుగా టాయిలెట్ ఇలాంటివని అడిగితే అతన్ని ఆ చైన్ ఏదైతే ఉంటుందో చైన్ ప్రకారం అతన్ని పట్టుకునే అవకాశం ఉంటుంది. బహిర్భూమికి అన్నాడు కాబట్టి అతన్ని తన శరీరాన్ని కూడా అతను శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అతని చైన్ కూడా తీసేసి అతన్ని పంపించి ఉండొచ్చు. అంటే అతను రాత్రి సమయం కదా, దానితో చెరువు ఉంది కదా, పారిపోయే అవకాశం ఉండదు అనే భావనలో కూడా పోలీసులు ఉండొచ్చు. అయితే సాధారణంగా ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు పోలీసులు చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి. ఎందుకంటే అతను ఏ విధంగా అయినా సరే తప్పించుకునే అవకాశం ఉంది, లేదా అతను ఏదైనా ఇతర చర్యలకు కూడా అతను దిగే అవకాశాలు కూడా ఉండవచ్చు. రీసెంట్ గా మనం నిజామాబాద్ జిల్లాలో చూస్తే అతను పట్టుకున్న తర్వాత పోలీసులపై దాడికి, పట్టుకునే క్రమంలో కూడా పోలీసులపై దాడికి కూడా దిగే ప్రయత్నం జరిగింది.
సో ఇతను కూడా అటువంటి చర్యలకి అంటే తనను తాను రక్షించుకునే క్రమంలో తాను ఏదైనా చేస్తారనే ఆందోళనలో కూడా అతను ఏదో ఒక చర్యకు పాల్పడి ఉండొచ్చు. కానీ పోలీసులు ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి అనేది కూడా వినపడుతుంది. కానీ అతని వయసు 62 ఏళ్ళు కాబట్టి అతను ఎటు పారిపోడు అనే ధీమాలో కూడా పోలీసులు ఉండవచ్చు అనేది కూడా ప్రధానంగా వినపడుతున్నటువంటి మాట. బహిర్భూమికి అన్నాడు కాబట్టి ఖచ్చితంగా పోలీసులు అతని వైపు చూసే అవకాశం కూడా ఉండదు. కాబట్టి ఏం జరిగింది అనేది ఈ రోజు ఇక్కడ పోలీసుల సాయంత్రంలో వర్షన్ ఎలా ఉంది? ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినట్టే వాళ్ళు కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. వాళ్ళకి బయటికి వెళ్ళాలన్నా మధ్యలో ఆపి పోలీసులు ఖచ్చితంగా అక్కడ పగడ్బందీగా వాళ్ళు అక్కడ ఉంటారు, పక్కన ఉంటారు, లేకపోతే దూరంగా నుంచుని ఉంటారు. ఇప్పుడు మీరు ఏవైతే చెప్పారో అవన్నీ కూడా వాళ్ళు చేస్తారు. కానీ వీళ్ళ వర్షన్ ఎలా ఉంది? తప్పించుకున్నాడు అంటే ఎలా తప్పించుకుంటారు అనే క్వశ్చన్కి మాత్రం వీళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ప్రస్తుతం ఆ చెరువు చూస్తే మాత్రం విజువల్స్లో చూస్తే చాలా పెద్దగా కనిపిస్తోంది. అండ్ రియల్గా కూడా చెరువు చాలా పెద్ద చెరువులా కనిపిస్తోంది. సో ఇప్పుడు ఒకవేళ చెరువులో దూకుంటే గనక ఈత కొట్టుకుని ఎంతవరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది? ఎందుకంటే దాదాపు ఆయన 60 ఏళ్ల వయసు. సో మనిషిని చూస్తే కూడా అర్థమవుతుంది సగం దూరం వెళ్ళగలరేమో. ఒకవేళ ఈత కొట్టుకుని వెళ్ళినా కూడా, ఒకవేళ అంత దూరం ఈత కొట్టుకుని అటువైపు వెళ్ళినా కూడా అటువైపు చేరుకునే పోలీసులు అక్కడ ఒడ్డునే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా అలర్ట్గా ఉండి ఏం చేస్తున్నాడు, ఎక్కడి వరకు వెళ్తున్నాడని చూసి పట్టుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. పట్టుకునే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇక్కడ పోలీసుల వెర్షన్ ప్రకారం కొంతమంది చేస్తున్నాడు, అక్కడ పోలీసుల అనుమానాల వ్యక్తం ప్రకారం ఒకవేళ అతను ఇప్పుడు ఏదైతే దూకిన ప్రాంతం నుంచి అటు స్ట్రైట్ గా వెళ్లకుండా అంటే చెరువు ఒడ్డుకు వెళ్లకుండా ఇటు కొంత దూరం వచ్చి ఇటు మళ్ళీ మెయిన్ రోడ్డు మీదకి పారిపోయి ఇటు నుంచి పొలాల్లో నుంచి పారిపోయే అవకాశాలు కూడా ఉండవచ్చు అనే అనుమానాలు కూడా కొంతమంది పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. అయితే అతను పారిపోతే మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే అది మెయిన్ రోడ్డు కాబట్టి అటు నుంచి వెహికల్స్ అవి వస్తూ ఉంటాయి, ఆర్టీసీ బస్సులు అవి తిరుగుతూ ఉంటాయి, తుని, కాకినాడ, అటు వైజాగ్ కూడా అటు కొంతమంది వెళ్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా అతని వాహనాల వెళ్తుర్లు కూడా అతను కనపడే అవకాశం ఉంటుంది. కానీ అంటే అతను ఎవరు చూసినట్టుగా అంటే అతను ఎక్కడ అదంతా రోడ్డు కాబట్టి అతను ఎవరు చూసినట్టుగా కూడా ఎవరు చెప్పలేదు. కాబట్టి అతను ఖచ్చితంగా చెరువులో దూకి అటువైపుకు వెళ్లే ప్రయత్నం చేసి ఉండొచ్చు. ఆ ప్రయత్నంలో భాగంగా ఏదైనా జరిగి ఉంటుందా అనే అనుమానాలు కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. కానీ దీనికి సంబంధించి ఏంటి అనేది పోలీసులు కూడా ఎక్కడ కూడా మీడియా సమావేశం కానీ ఇవన్నీ కూడా ఎక్కడ ఏర్పాటు చేయలేదు. అయితే అతన్ని ఇంకా ఒకవేళ అతను దొరికితే ఎప్పుడు అతన్ని అంటే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తారా లేదా అతన్ని అక్కడ కోర్టులో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారా ఏంటనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే అతను దొరకకపోతే మాత్రం అంటే ఇంకా గాలింపు చర్యలు కూడా సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది. అటు స్థానిక గ్రామాల్లో కూడా అతని కోసం, సమీప గ్రామాల్లో కూడా అతని కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతూ వస్తాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకట్. చూస్తూ ఉన్నాము నారాయణ పోలీసుల నుంచి తప్పించుకుని అక్కడ ఉన్న చెరువులోకి దూకేశాడు అని పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం గాలింపు చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. సో మనం చూసాము నిన్నటి నుంచి కూడా ఈ న్యూస్ ఎంత వైరల్ అవుతూ ఉందో. అండ్ అలాగే పోలీసుల రియాక్షన్ వెంటనే ఉంది, అక్కడ అధికారుల రియాక్షన్ కూడా వెంటనే వితిన్ మినిట్స్లో రియాక్షన్ చూపించారు. బట్ ఆ వ్యక్తి అంటే నారాయణ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ప్రస్తుతం పోలీసులు మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకువెళ్లే క్రమంలో తప్పించుకున్నాడని పోలీసులు చెప్తున్నారు. ఇది పోలీసుల వర్షన్. ఇంకొక పక్క ప్రజలు ఎలా తప్పించుకుంటాడు? 60 ఏళ్ల వ్యక్తి పారిపోవడానికి ఎలా ఛాన్స్ ఉంటుంది? ఎంత దూరం పారిపోతాడు? ఒకవేళ పారిపోతే మీరేం చేస్తున్నారు? ఒకవేళ నీటిలో దూకినా కూడా ఈత కొట్టుకుని ఎంతవరకు వెళ్తాడు? ఒకవేళ ఈత రాకపోయి ఉంటే కనుక చెరువులో దూకిన టైంలో మీరు ఏం చేస్తున్నారు? ఒకవేళ ఆ వ్యక్తికి ఈత రాకుండా బలవంతంగా లేకపోతే మీ నుంచి తప్పించుకోవాలనే ఆలోచనతో ఒకవేళ దూకి ఉంటే కనుక అక్కడ ఏం జరుగుంటుంది ఆ నిమిషంలో, ఆ టైంలో మీరు అందరూ ఏం చేస్తున్నారని ఇటువైపు ప్రజల నుంచి వస్తున్న క్వశ్చన్స్. బట్ ప్రభుత్వం మాత్రం దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఇలాంటి చర్యలు అధిగమించేది లేదు. ఎవరున్నా కూడా కఠిన చర్యలు తప్పవు. ఇలాంటి పనులు చేస్తే వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని చెప్పి ఇటు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. దీనికి సంబంధించి హోంమంత్రి అనిత అండ్ అలాగే సీఎం చంద్రబాబు కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయిన ఇష్యూ మనం చూస్తూ ఉన్నాం.